హలో మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ సన్నీ అండ్ వెల్కమ్ టు మై స్టడీ స్మార్ట్ ఫర్ సక్సెస్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం మన ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ ప్రిపరేషన్లోని చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఆల్రెడీ మీకు చెప్పాను. అంటే మెయిన్స్కి ఏవైతే కవర్ చేయాలని ఇందులో వచ్చే ఎన్ఎస్ అంటే ఎగ్జామ్లో వచ్చే ఎన్ఎస్ అంటే బేసికల్గా చెప్పాలంటే ఎన్ఎస్ అంటే నాట్ ఓన్లీ నంబర్ సిరీస్, నంబర్ సిస్టమ్ కూడా అని చెప్పొచ్చు. అంటే ఇప్పుడు మన ఎస్బీఐ క్లర్క్లో ఎస్బీఐ పిఓలోని స్విఫ్ట్లో మీరు క్వశ్చన్స్ చూస్తే మతిపోతుంది, అవునా కదా? సో మనం దాన్ని బేస్ చేసుకొని మన క్లర్క్ మెయిన్స్ కూడా ఏ విధంగా ఇవ్వగలను. క్లర్క్ మెయిన్స్ కాబట్టి కొద్దిగా దానికన్నా తక్కువ లెవెల్ నుంచి పిఓ మెయిన్స్ కన్నా తక్కువ లెవెల్ వచ్చినా సో ఒక మోతాదు కలిగే ఛాన్సెస్ ఉంటాయి. సో వాటిని అంటే ఇవి మాత్రం మీరు తప్పకుండా చూడాలి. ఈ ప్యాటర్న్ వస్తే మీరు వదలకూడదు, అర్థమైందా? అండ్ ఇలాగే వస్తాయి. ఇప్పుడు మీరు మర్చిపోండి, ఇంకా నార్మల్గా ఒక సిరీస్ ఇచ్చేసి దీంట్లో మిస్సింగ్ నెంబర్ చెప్పండి అని చెప్పేసి అది అయిపోయాయి. ఆ సినారీ అయిపోయింది. ఇప్పుడు రోజు రోజు పెరుగుతున్న కొలది కష్టం పెరిగిపోతుంటుంది. సో కష్టం పెరుగుతున్న కొలది మీరు కూడా కొత్త కొత్త ప్యాటర్న్ ట్రై చేస్తూ ఉండాలి, అప్పుడే ఉంటుంది. సో అందుకే నేను టైటిల్ కూడా పెట్టింది ఏంటంటే ఎగ్జామ్లో వచ్చే ఎన్ఎస్ అంటే నాట్ ఓన్లీ నంబర్ సిరీస్, ఇట్ ఇంక్లూడ్స్ నెంబర్ సిస్టమ్. మళ్ళీ చెప్తున్నా, ఓకేనా? నంబరింగ్ సిస్టమ్ కూడా ఇంక్లూడ్ అవుతుంది. ఓకే, సో నెంబర్ సిరీస్ లో నుంచి మధ్య పోగొట్టే క్వశ్చన్స్, న్యూ ప్యాటర్న్స్ చూసేద్దామా? చలో ఫాస్ట్. సో ఫస్ట్ ఇది చూడండి, ఫైండ్ ద ప్యాటర్న్ ఆఫ్ సిరీస్. పెన్ సెలెక్ట్ చేసుకున్నాం. చూడండి, టైం వేస్ట్ చేయకుండా మనం చేసుకుంటూ పోదాం. ఫైండ్ ద ప్యాటర్న్ ఆఫ్ సిరీస్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ బిలో. ఓకే, ఈ సిరీస్ లో క్వశ్చన్ అడిగాడు, 3 సిరీస్లు ఇచ్చాడు. అండ్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. a+d - c గ్రేటర్ దెన్ z ఇవన్నీ. సో ఫస్ట్ మనం సిరీస్ లో క్వశ్చన్స్ మనం కనిపెట్టాలి, అవునా? సో ఈ టైప్ లోనే ఇస్తారు. మీరు ఇంకా అంటే ఒక లైన్ ఇచ్చేసి దాంట్లో మిస్సింగ్ నెంబర్ అడిగేస్తారు, లేకపోతే దాంట్లో అడిగేస్తారంటే మాత్రం నెవర్ ఎవర్ నీకు దొరకదు. ఓకే, సో మీ ప్రిపేర్ అవుతుంది. ఇది ఇంకా ఫస్ట్ ప్రాబ్లం కాబట్టి మీకు కొద్దిగా ఈజీగా నేను పెట్టాను. సెకండ్ ప్రాబ్లం చూడండి ఎలాగుంటుంది, థర్డ్ ప్రాబ్లం చూడండి ఎలాగుంటుంది. సో ఇవన్నీ మీకు దిమ్మ తిరిగిపోతాయి అనమాట, అందుకే నేను అలా పెట్టాను. సో అందుకే ఫస్ట్ ప్రాబ్లం కాబట్టి లైట్గా విత్ అంటే నార్మల్ క్యాలిక్యులేషన్తో వెళ్ళే క్వశ్చన్కి నేను సెలెక్ట్ చేశాను. మీరు చేస్తూ ఉండండి, నేను కూడా చెప్తున్నాను. నేను ఒక్కనే కాదు, మీరు కూడా చేస్తుండండి. ఆన్సర్ పెడితే ఇంకా చాలా మంచిది, అవునా కదా? సో నేనేం చేస్తాను, నాకు ఏడిసి కావాలా. ఓకే, ఇందులో ఈ నెంబర్ అనుకోండి, నేను బ్యాక్ నుంచి వచ్చేస్తా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, 1221 నుంచి 1070 17 తీయండి. అంటే 11లో 7 తీస్తే 4, 1లో 1 తీస్తే 0. అండ్ ఇంకేం మిగులుతుంది, 2లో నుంచి తీస్తే 2, 204. అంటే 12 నుంచి 10 తీస్తే 204. సో నెక్స్ట్ ఏం వస్తుంది చూడండి, 17 నుంచి 3 తీస్తే 4. ఓకే, 11లో నుంచి 3 తీస్తే 8, 9లో నుంచి 8 తీస్తే 1, 184. నెక్స్ట్ చూద్దాము, 13 నుంచి 9 తీస్తే 4 అంటే 3 కదా. సో 13 నుంచి 9 తీస్తే 4, 12 తీస్తే 6, అండ్ 7లో నుంచి 1 తీస్తే 6. సో ఇది దీనివల్ల మీకు ఏమైనా అర్థమవుతుందో చూడండి. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? నేను పెన్ ఇంక్ కలర్ మారుస్తాను. ఈ రెండింటి మధ్య మీకు డిఫరెన్స్ ఎంత ఉంటుంది? 20. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 20. సో బేసికల్గా ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేది కూడా 20 డిఫరెన్స్ తోనే రావాలి, అవునా? సో 20 డిఫరెన్స్ వచ్చేది 144 రావాలి. సో దీనికి ఎక్కడ రావాలి? 124 రావాలి. డిఫరెన్స్ 20 కావాలి, ఇక్కడ 104 రావాలి. మీకు అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఎందుకంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 20 కాబట్టి. ఓకే, సో 669లో నుంచి 144 తీస్తే ఎంత వస్తుందో అది మనకి సి అవుతుంది. సో మళ్ళీ మనం చూడండి ఫ్రెండ్స్, మీరు అంటే ఇప్పుడు మీరు ఏమంటారు, యూఆర్ నాట్ ఏ కిడ్. ఎందుకంటే ఈ ఈ ఒక్క నిమిషం, ఈ వీడియో తీస్తున్నారంటే మీరు ప్రిలిమ్స్ క్లియర్ చేసి మెయిన్స్కి వచ్చే అర్హత ఉన్న వాళ్ళే. సో ఇప్పుడు నేను ప్రతిదీ నేను చిన్న 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 బిట్టుగా చెప్పుకుంటూ వెళ్తే ఇంకా అంతే, ఇంకా అయినట్టే, అవునా? సో మీ ప్రకారం అంటే మీ లెవెల్ ప్రకారం నేను చెప్పుకుంటూ పోతాను, అర్థమైందా? సో ఫాస్ట్గా ఉంటే స్లోగా 0.5x 0.75x చేసుకోండి. ఓకే, మీకు ఇంకా స్లో అనిపిస్తే 0.25x 0.5x వేసుకుని చూసుకోండి, ఓకేనా? సో అందరినీ క్యాటర్ చేసుకుంటూ పోవడం. సో ఇప్పుడు ఈ అంటే మనకి ఇక్కడ డిఫరెన్స్ వచ్చింది, 20 డిఫరెన్స్ వచ్చింది, 20 డిఫరెన్స్ వచ్చింది కాబట్టి మన అది 20 మనసుకు వచ్చింది. ఇక్కడ 144 124 104 వచ్చింది. సో సి అవుతుంది 669 నుంచి సి తీసేయండి. అంటే 9 నుంచి 6 తీస్తే 4 తీస్తే 5, 6 నుంచి 4 తీస్తే 1 2, 6 నుంచి 1 తీస్తే 5. సో మనకి ఇక్కడ సి అన్నది 525. ఓకేనా, ఇక్కడ రాసుకుంటున్నా సి అన్నది. డి అవుతుంది 525 నుంచి 140 తీసుకుంటే 1, 4 నుంచి 5 నుంచి 4 తీస్తే 1, 2 నుంచి 2 తీస్తే 0, 5 నుంచి 1 తీస్తే 4. సో మనకి బి ఏమవుతుంది? డి నాట్ బి, డి 401. ఇక్కడ డి బై సి కాదు, ఓకేనా? వాడు ఏది ఇస్తా అది తీసుకున్నాడు, ఏబిసి ఇవ్వలేదు అని అనుకోకూడదు, అర్థమైందా? మళ్ళీ చెప్తున్నా, ఓకే? సో 401లో నుంచి 104 తీస్తే ఎంత? 11 నుంచి 4 తీస్తే 7, అవునా? అండ్ 0 0 కాబట్టి ఇక్కడ 9 అవుతుంది కాబట్టి 9లో నుంచి 9,
3 నుంచి వస్తే 2 అంటే ఏ ఈక్వల్ టు 297. ఓకే, సో మనకి ఏడిసి తెలిసింది. ఇప్పుడు నెక్స్ట్ ప్యాటర్న్కి వద్దాం. ఇప్పుడు నెక్స్ట్ ప్యాటర్న్కి వచ్చే ముందు మనకి కన్ఫ్యూజన్ లేకుండా ఇది అరేంజ్ చేసుకోవచ్చు. మళ్ళీ దీని మీద వచ్చింది అది దీని అని అంటారు కదా, అందుకనే. ఓకే, సో పెన్ మళ్ళీ అగైన్ చూడండి, మళ్ళీ బ్యాక్ నుంచి వద్దాం. 390 నుంచి వెళ్తే ఎంత 18, అంతే కదా. 90 నుంచి 70 నుంచి 18, 12 8 తీస్తే 8, మళ్ళీ 1 18, మళ్ళీ 18, 14 నుంచి తీస్తే 8, మళ్ళీ 18. సో వెరీ గుడ్, 18 18 18 డిఫరెన్స్ తెలిసింది. సో ఇక్కడ కూడా మనకి 18 డిఫరెన్స్ రావాలి, ఇక్కడ కూడా మనకి 18 డిఫరెన్స్ రావాలి. ఇక్కడ 330 నుంచి 18 తీస్తే ఎంత 318. 318 ఎంత బి ప్లస్ 18 అంటారు. అంటే బి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ రాస్తేనే ఒక నిమిషం ఎరేజ్ చేసి మనకు బి ఈజ్ ఈక్వల్ టు ఏం తెలుస్తుంది 18 300 తెలిసిపోయింది, అంతే కదా. బి ఈక్వల్ టు ఇక్కడ 300 అయితేనే ఇక్కడ 318 అవుతుంది కదా. ఇక్కడ 300 అంటే మైనస్ చేస్తే 290, ఇక్కడ 300 అవుతుంది, అంతే కదా. 300 ప్లస్ 18, సో టోటల్ గా 318 ఇక్కడ రావాలా. సో 18 ప్లస్ కాబట్టి సో మనకి బి ఈక్వల్ టు 318 ఆన్సర్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఈ రెండు చూడండి. ఇప్పుడు మనం ముందు నుంచి వెళ్ళిపోవచ్చు. 12 నుంచి 6 తీస్తే 6, 6 నుంచి 1 తీస్తే 1, 16, అంతే 16, ఇంకా అంతకనే లేదు. నెక్స్ట్ ఇప్పుడు మైనస్ అయింది, 472 నుంచి కిందకు వచ్చింది, అవునా. సో మైనస్ 12లో ఎంత తీస్తే 4, 6, 64, బట్ ఏంటి ఇది మైనస్, ఇది ప్లస్. నెక్స్ట్ ఏంటి మళ్ళీ ప్లస్ అయింది. సో 12 నుంచి ఎంత తీస్తే మళ్ళీ 4, మళ్ళీ 4 అండ్ 1, 140, ఇది ప్లస్. సో ఈ ప్యాటర్న్ మీకు ఏమైనా అనిపిస్తుందా? నేను ఒక నిమిషం పెన్ చేంజ్ కలర్ చేంజ్ చేస్తాను. అంటే ఎస్, ఇది నేను 4 స్క్వేర్ అనుకోవచ్చు, ఇది నేను 8 స్క్వేర్ అనుకోవచ్చు, ఇది 12 స్క్వేర్. సో నెక్స్ట్ ఏమవుతుంది అంటే మైనస్ అనుకోండి ప్లస్, నెక్స్ట్ అవుతుంది 4, 8, 12, నెక్స్ట్ ఏమవుతుంది 16 స్క్వేర్ ఏమవుతుంది మైనస్ అవ్వాలి. 16 స్క్వేర్ అంటే 256 మైనస్ ఉండాలి, ఓకేనా. సో 522లో నుంచి 250, 12లో నుంచి 6 తీస్తే 6, అవునా. 12 తర్వాత 6 అండ్ 4లో నుంచి 14 నుంచి 5 తీస్తే 9, ఓకే. అండ్ 4 నుంచి 2 తీస్తే 2, అంటే జెడ్ ఈజ్ ఈక్వల్ టు 296. అర్థమైందా? సో 296, 256 కలిపితే మీకు 502. సో నాకు ఏ తెలిసిపోయింది, ఇక్కడ పెడుతున్నా, ఏ తెలిసిపోయింది, డి తెలిసిపోయింది, సి తెలిసిపోయింది, అన్ని తెలిసిపోయింది. సో ఇప్పుడు సింపుల్ గా మనం క్యాల్కులేషన్లోకి రావాలి. ఓకే, సో ఫస్ట్ది క్యాల్కులేటివ్ గా ఉంటుంది. ఒక నిమిషం, ఫస్ట్ది పెన్ను క్యాల్కులేటివ్ గా ఉంటుంది, కానీ ఫాస్ట్ గా చేయాలి. ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు 5 నిమిషాలు పట్టింది, బట్ అదే మీరు చేస్తే 2 minutes లో చేసేయాలి, అవునా కదా. 2 minutes 1.5 minutes లో. బట్ మళ్ళీ చెప్తున్నా, మీకు మెయిన్స్ లో మీకు టైం ఉంటుంది, కానీ కాన్సెప్ట్ తెలియాలి అండ్ క్యాల్కులేషన్ రావాలి. ఓకే, సో ఇప్పుడు నేను వేస్ట్ చేయకుండా టైం వెళ్ళిపోదాం. ఏ ప్లస్ డి, ఏ ఏంటి 297, డి ఏంటి 401. ఏ ప్లస్ డి ఎంత అవుతుంది 8, 9, 6, 698, 698 మైనస్ సి, 698లో నుంచి మైనస్ సి, సి అంతా 525, 520 తీసేయండి ఎంత అవుతుంది 3, 9 నుంచి 7, 173. సో ఇది 173 గ్రేటర్ దాన్ జెడ్ అంట. జెడ్ ఎంత మనకి 296 కాదు, అంటే ఇది పోయింది, అవునా. ఇది 173 లెస్ దాన్ జెడ్ అంట. జెడ్ అంటే ఎంత 296, ఇది సరిపోయింది. సో ఆప్షన్ బి అనేది కరెక్టే. బట్ ఇక్కడ చూడండి ఆప్షన్ ఏసీ ఇచ్చాడు, బీసీ ఇచ్చాడు, ఇది కూడా పోయింది, బి వచ్చింది కాబట్టి. సో ఈ రెండింటిలో చూడండి మనం ఇది కూడా చూడండి, ఏ అండ్ డి ఎంత అవుతుంది 698 ఈక్వల్ టు ఏమన్నాడు బి ప్లస్ జెడ్ ప్లస్ 1, బి ఎంత 401, 401 ప్లస్ జెడ్ ఎంత 296 ప్లస్ 102. ఇప్పుడు కలిపేయండి 4, 2, 6, 6, 1 అంతేనే. ఒక నిమిషం, సారీ, బి ఈజ్ 318, 401 కాదు 318, ఎందుకంటే ఇది బి, నేను డి వేసేసాను. బి కూడా 318. సో 3, 2, 5, 1, 6, 600, ఓకే. 600 ప్లస్ 10, 90, 600, 10, 96 అంతేనా. బి ప్లస్ డి. ఒక్క నిమిషం ఫ్రెండ్స్, చిన్న కన్ఫ్యూజన్ ఇక్కడ. కన్ఫ్యూజన్ కాదు, మనం అంటే తప్పు వాల్యూస్ తీసుకుంటున్నాం. డి బదులు మళ్ళీ జెడ్ తీసేసుకున్నాం, ఓకేనా. ఏంటిది ఏ ఏ ప్లస్ డి అన్నాడు, అవునా. ఏ ప్లస్ డి, ఏ ఏంటి ఇక్కడ 297, 297, నేను డి ప్లస్ డి ఎంత 401, అవునా. అది అయిపోయింది సార్, సారీ ఇది అయిపోయింది. అబ్బా ఏంటి ఈరోజు, ఒక్క నిమిషం, ఇది ఆల్రెడీ చేసేసాం మనం. 698 వస్తుంది మనకి. బి ప్లస్ జెడ్, బి ఎక్కడ 318, జెడ్ ఎంత 296,
ఒకటి 102. సో 318 చూడండి, 318కి 102 కలిపేద్దాం ఇక్కడ. ఓకే, 0 1 2 420. సో 420 కలిపితే ఎంత అవుతుంది? 6 1 1 716. సో ఇది కూడా అవ్వట్లేదు, అవునా? సో ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకేనా? ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 297 ఇక్కడ ఒక నిమిషం మళ్ళీ కలుపుదాం ఉందండి. 297 ప్లస్ 698. ఓకే, నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. సో ఆన్సర్ మనకి ఏమవుతుంది? ఆప్షన్ బి అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఫ్రెండ్స్. పెన్ను కలర్ కూడా చేంజ్ చేయాలి మనం. చదవండి ఈ లోపు మీరు. సిరీస్ 1 so and so so and so, series 2 so and so. If x, y, z, p, q are missing terms of given number series, x and y are the roots of equation k square minus x square plus x plus y k plus z plus 35. Then find the value of q minus p. సో ఓవరాల్ గా మనం q మైనస్ p కట్టాలి. దాని ముందు మనం ఇది కనిపెట్టాలి. సో నేను ఇక్కడ వేస్తున్నాను, దీని డిఫరెన్స్ ఎంతో ఇక్కడ రాసుకుందాం. y మైనస్ 7 128 368 24x plus 8 1208 1808. సో ఫస్ట్ ఈ రెండు మధ్య 0 పోతుంది. ఓకే, ఇందాక ఫ్రెండ్స్ ఒక్క నిమిషం. ఇక్కడెక్కడో నాకు చిన్న కన్ఫ్యూజన్ అవుతుంది. బి ప్లస్ జెడ్ అన్నాడు కదా, పి 318 జెడ్, అంతేలే సరిపోయింది. ఏమైనా తప్పు అయితే ఒక క్యాల్కులేషన్ తప్పు అయితే చూసుకోండి. ఓకేనా? చలో, మనం టైం వేస్ట్ చేయకూడదు. 0 0 6 600. ఓకే, మళ్ళీ ఈ రెండింటి మధ్య చూద్దాం. ఓకే, 0 నుంచి 4 240. సో మనకి ఇంతే క్లూ ఉన్నది. ఇంతే క్లూలో మనం ఎలా రాగట్టే? ఎస్, ఓకే, 240. దాని తర్వాత ఇంకో స్టెప్ అంటే మొత్తం ఇక్కడ 1 ఇక్కడ 2, 1 స్టెప్ 2 స్టెప్, అవునా? 2 స్టెప్లో మళ్ళీ 600 రావాలి. సో చూడండి, ఇక్కడ 240 ఇక్కడ 60 అంటే బ్యాలెన్స్ ఎంత ఉంది? 600 240 తీసుకోండి, 400 360, అవునా? 360 మధ్యలో మనం గ్యాప్ రావాలంటే ఒక నిమిషం, ఇంకో 360 రావాలి కదా. అంటే బ్రేక్ చేసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ 240, ఇగో ఆలోచించాలి ఇలాగే, అర్థమైందా? ప్లస్ 120 చూద్దాం. ఎస్, 360 480 సరిపోయింది. నీకు అర్థమైందా? నేను జస్ట్ అంచనా వేసాను ఇది. ఓకే, తొక్కాయ ఒక అనుకోండి. ఈ రెండు మధ్య చూసి 360 వచ్చింది, దాంతో చూసుకున్నాను 120 వచ్చింది. ఇప్పుడు రెండింటి మధ్య చూడండి. ఇప్పుడు నేను ఎరేజ్ చేస్తాను. మెయిన్స్ ఇలాగే ఉంటుంది, అర్థమైందా? ఓకే, హైలైట్ చేసి పెన్ను గొప్ప ఇబ్బంది అయిపోతుంది. ఇక్కడ 120 డిఫరెన్స్, ఇక్కడ 120 డిఫరెన్స్, ఇక్కడ 120 డిఫరెన్స్. సో ఈ లెక్కను చూస్తే ఈ రెండు మధ్య కూడా ఏరోలో 120 డిఫరెన్స్. సో 120 డిఫరెన్స్. సో 128 నుంచి 120 తీసేస్తే ఎంత? 8. సో ఇక్కడ మనం y వాల్యూ తెలిసిపోద్ది. y మైనస్ 7 ఈక్వల్ టు 8 అంట. సో y వాల్యూ ఏమవుతుంది? 15. సో నేను ఎక్కడ రాస్తాను? దీన్ని అరేంజ్ చేసి ఒక వాల్యూ మనం గడిపెట్టేసాము. y ఈజ్ ఈక్వల్ టు 15. ఓకే, ఇక్కడే వేసుకుందాం మనం. y ఈక్వల్ టు 15. ఓకే, నెక్స్ట్ 24x, ఇక్కడ ఏ నెంబర్ రావాలి? 12,008 1208లో నుంచి 480 తీసేయండి. అంతేనా? 8 2 అండ్ 728, ఎందుకంటే 11 నుంచి 4. సో ఇది 728. సో 728 ఈక్వల్ టు 24x ప్లస్ 8. అంటే 8కి 8కి పోతే 720 ఈక్వల్ టు 24x. సో 24 అంటే 30. సో x ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 30, x ఈజ్ ఈక్వల్ టు 30. సో మనకి x వాల్యూ తెలిసిపోయింది, y వాల్యూ తెలిసిపోయింది. ఓకేనా? ఇప్పుడు దీని అంతా నేను అరేంజ్ చేస్తున్నాను ప్లీజ్. ఓకే, మీరు అంటే కన్ఫ్యూజన్ అయితే మాత్రం పాజ్ చేసుకొని ఒకసారి చూడండి. ఓకే, నాకు x వాల్యూ, నాకు స్పేస్ లేదు కాబట్టి నేను అరేంజ్ చేసుకొని నేను మళ్ళీ సెకండ్ది వేయాలి కదా. ఓకే, నా దగ్గర మీలాగా పెన్ లేదు కదా బాబు. సో ఫ్రెండ్స్, మీరు మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నారంటే ఇలా ప్రిపేర్ అవ్వాల్సిన తప్పదు. నెంబర్ సిరీస్ కూడా అంతే హైలైట్గా ఉంది. సో ఇక్కడ మళ్ళీ నేను ఇక్కడ 1 6 6 3 8 31 జెడ్ QP 51. సో ఈ రెండిట్ల మధ్యన అయితే నాకు 30.
తగ్గుతుంది. అవునా? 16 నుంచి ఇక్కడ నుంచి చూడండి డైరెక్ట్గా నాకు -1 అంటే దగ్గర దగ్గర 2 టైమ్స్ ఉంది కదా, 2 టైమ్ +1 ఉంది. బ్యాక్ సైడ్కి వస్తే × 2 +1 అయింది. సో నేను బ్యాక్ సైడ్ ముందుకు రావాలి కదా, సో -1 / 2 వేస్తాను, సరిపోద్ది కదా. కానీ నా దగ్గర ఇంకేమీ క్లూ లేదు. అయితే నేను ఏం చేస్తానంటే ఇక్కడ నాకు ఎక్స్ వై తెలుసు. అవునా? ఎక్స్ తెలుసు, వై తెలుసు. ఇక్కడ ఏమన్నా ఎక్స్ వై ఆర్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ అన్నాడు. దేనికి? k² - x + y k + z + 35. ఓకేనా? సో రూట్స్ అన్నాడు. సో ఎక్స్ ప్లస్ వై తెలుసు, ఎంత? 15, 30 అంటే ఎంత అవుతుంది? 45. సో నేను ఇక్కడ వేస్తున్నాను 45. ఒక్క నిమిషం. ఓకే, 45k + z + 35. ఓకే, = 0. ఏది? k²-. సో ఇప్పుడు నాకు ఇక్కడ మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆల్రెడీ చూడండి, మీకు బేసిక్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కూడా తెలియాలి. ఇక్కడ నాకు రూట్స్ తెలుసు, బట్ ఏబిసిడి ఇక్కడ ఏమంటాను నేను నార్మల్గా? ఏ, ఇది బి పార్ట్, ఇది సి పార్ట్, అంతే కదా. ax² + bx + c = 0 కదా. సో బట్ నాకు రూట్స్ తెలుసు, గుణింతాలు తెలీదు. ఓకేనా? కోఆర్డినేట్స్ తెలుసు. సో ఇప్పుడు నేను రూట్స్ నాకు ఏం తెలుసు? నాకు రూట్స్ అంటే ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్, చూడండి మళ్ళీ చెప్తున్నా, ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ = c/a. అవునా కదా? అంతే కదా. ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ప్రొడక్ట్ అంటే ఏంటి? ఆల్ఫా బీటా. ఆల్ఫా బీటా = c/a. ఆల్ఫా బీటా ఇక్కడ ఏంటి? x అండ్ y. అంటే 15 అంటే 30 × 15 = c/a. ఓకే, 30 15 ఎంత? 450. సి అంటే ఎంత? z + 35. ఓకే, డివైడెడ్ బై ఏ అంటే ఏంటి? ఇక్కడ ఏం లేదు కాబట్టి 1. అంటే 450కి 35. ఈ 35 వెళ్ళిపోతే z వాల్యూ ఏమవుతుంది? 415. సో z వాల్యూ నాకు 415 వచ్చింది. z = 415. అర్థమైంది ఎలా చేశాను? చూడండి, నేను ఏం చేశాను, నాకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రూట్స్ తెలిసిపోయి, ఎక్స్ వై రూట్స్ వచ్చాయి, అండ్ నాకు ఇక్కడ z వాల్యూ తెలియాలి అండ్ ఏ వాల్యూ తెలుసు. అంటే z + 35 అనేది సి అని తెలుసు, కే పక్కన 1 ఉంటుంది కాబట్టి ఏ అని తెలుసు. సో ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్ = c/a కాబట్టి నేను ఆ ఫార్ములా తీసుకొని వెళ్ళాను. అర్థమైందా? సో మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు, నీ ఇక్కడ ఎలాగొచ్చింది అది అని చెప్పేసి. సో నేను ఇది ఇక్కడ మళ్ళీ అరేంజ్ చేసుకుంటున్నాను, మళ్ళీ మనకు ప్లేస్ కావాలి కాబట్టి నేను అక్కడ రాశాను. z వాల్యూ ఎలాగొచ్చింది మళ్ళీ అడగండి, స్కిప్ చేసుకుని ఒకసారి అర్థమైనట్టు చూసుకోండి, లేదంటే మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ ఓకేనా స్లోగా చూస్తూ ఉండండి. ఒక్కొక్క క్వశ్చన్కి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎంత టైం పడుతుందంటే మీరు చేయడానికి ఎంత ఫాస్ట్గా చేయాలో మీరు ఆలోచించుకోండి. ఓకేనా? కానీ ఒక్కసారి మీకు కాన్సెప్ట్ అనేది తెలిసింది అనుకోండి, నెంబర్ సిరీస్లోని పక్కన ఏంటి తెలుసా, ఎన్ని కాన్సెప్ట్లు మీకు తెలిస్తే అంత ఫాస్ట్గా మీరు చేయగలరు. ఓకేనా? సో ఇక్కడ నాకు z వాల్యూ తెలిసిపోయింది. z వాల్యూ ఎంత? 415. సో ఇప్పుడు 415 z వాల్యూ తెలిసింది. నేను ఇక్కడ మళ్ళీ అరేంజ్ చేసి బాగా వేస్తాను. ఒక్క నిమిషం, పవర్ పాయింట్ కూడా ఎలాగే అవుతుంది. ఇక్కడ ఎంత? 831. z వాల్యూ తెలిసిపోయింది ఎంత? 415. సో ఈ రెండింటికి మనం ఇప్పుడే వచ్చింది ఏంటి? -1 చేసుకుని /2 చేస్తే వచ్చింది. సో ఇక్కడ కూడా చూడండి, 830 415. 415 రిల్ ఎంత? 830. అంటే మళ్ళీ -1 /2. సో నెక్స్ట్ కూడా -1 /2 రావాలి. అవునా? సో 415లో -1 చేస్తే 414. 414 /2 అంటే 70. సారీ, 414 /2 204. అంతే కదా, 207. సో నాకు ఇప్పుడు ఏం తెలిసింది? ఇప్పుడు z వాల్యూ ఇక్కడ z వాల్యూ అయిపోయింది, q వాల్యూ 207. ఓకే, q వాల్యూ 207. తర్వాత p అవుతుంది -1 / 2. అవునా? -1 / 2 అంటే 206 అంటే 103. అవునా? అంతే కదా. -207లో -1 చేస్తే 206, 206 / 2 చేస్తే 103. సో నాకు p వాల్యూ కూడా 103 తెలిసిపోయింది. సో నాకు p వాల్యూ తెలుసు, అన్ని వాల్యూ తెలిసిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ నాకు ఏం కావాలి? q - p. q ఏంటి? q ఎంత? 207. 207 మైనస్ p అన్నాడు 103. సో 103 తీసేసేంత 401 104. సో ఆప్షన్ ఈ మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. అర్థమైందా? క్యాల్కులేటివ్ అండ్ ప్లస్ చిన్న లాజిక్ కూడా యూజ్ చేయాలి. ఇక్కడ లాజిక్ ఏంటి? ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ = c/a. అవునా? ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, ఇక్కడ మళ్ళీ ఇంతే, ఇలాగే ఉంటాయి అన్ని కూడా. ఓకే, నెంబర్ సిరీస్ అంటే ఇప్పుడు ఒక్కసారి ఇచ్చేసేది కాదు, 2 3 ఇచ్చి దాంట్లో నుంచి మీకు ఒక క్వశ్చన్ అడుగుతాడు, అది మాత్రం కన్ఫర్మ్. మీరు కావాలంటే చూసుకోండి, రాసి పెట్టుకోండి, మీ నెంబర్ సిరీస్ ఇలాగే వస్తాయి. అర్థమైందా? ఈజీగా అయితే రాదు. ఓకే, బట్ స్కోరింగ్ పార్ట్ వదలకండి. ఓకే, ఏ సిరీస్ ఈజ్
218 ఏ సిరీస్ ఇస్ 218 ఇక్కడ రాసుకుందాం ఫ్రెండ్స్ మనకి 218 230 200 256 166 298 ఓకే ఇఫ్ అనదర్ సిరీస్ ఈస్ 39 డాష్ జెడ్ ఎక్స్ డాష్ వై అంతే కదా ఇక్కడ ఇచ్చాడు ఓకే విచ్ ఫాలోస్ ద సేమ్ ప్యాటర్న్ అంటే మన ఏ సిరీస్ అంటే ఏదైతే ఫస్ట్ సిరీస్ ఉందో దాని ప్యాటర్నే ఫాలో అవుతుంది అనమాట ది సిరీస్ గివెన్ అబౌవ్ దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఈ క్వశ్చన్ మార్క్ ఫస్ట్ మనం అసలు ఇది కనుక్కుందాం ఓకేనా దానికి కలర్ మారుద్దాము 210 నుంచి 230 అంటే 12 మనకి ప్లస్ నెక్స్ట్ మైనస్ 30 200 కదా నెక్స్ట్ ఏమవుతుంది మళ్ళీ ప్లస్ 56 అవునా సో నెక్స్ట్ ఏమవుతుంది 166 అంటే కరెక్ట్గా 90 అంటే మైనస్ 90 250 నుంచి 160 అంటే మైనస్ 90 సో మళ్ళీ ప్లస్ అవుతుంది సో 2 8 నుంచి ఆలోచిస్తే 2 9 నుంచి ఆలోచిస్తే 3 1 132 ఓకే సో ఇది ఏమైనా మీకు వస్తుందా మాకు ప్యాటర్న్ తెలిస్తే చాలు కదా సెకండ్ నెంబర్ తీసుకొద్దాం 39 మనకి డాష్ తెలీదు జెడ్ ఎక్స్ డాష్ వై అంతేనా ఇదే కదా ఇప్పుడు మనం పెన్ మార్చుకుందాం మన ప్రీతమ రెడ్ ఇంక్లోకి వద్దాం సో ఇప్పుడు మనకి ఏం కావాలి 12 యాడ్ చేయాలి 13కి ప్లస్ 12 చేస్తే ఏమవుతుంది 10 నుంచి 1 5 51 నెక్స్ట్ ఏం చేయాలి -30 చేయాలి అంటే 50 నుంచి -30 చేస్తే ఎంత 21 అవునా సో జెడ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 21 ఓకే ఎక్స్ వాల్యూ ఏమవుతుంది నెక్స్ట్ ఏం చేయాలి +56 50 21 ఎంత 77 అవుతుంది సో మనకేంటి ఎక్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 77 ఓకే నెక్స్ట్ మళ్ళీ మైనస్ ఏం చేయాలి -90 చేయాలి -90 77 - 90 ఎంత అవుతుంది 77 తీసి ఇంకెంత మిగులుతుంది అంటే 13 మిగులుతుంది సో -13 వేయాలి అక్కడ మనం ఓకేనా సో -13 వస్తుంది -13కి మళ్ళీ ఎంత కలపాలి 132 కలిసి ఏమవుతుంది 13 కలపాలి అంటే -13 తీసేయాలి 132 నుంచి -13 తీసేయాలి అంటే 12 3 తీస్తే 9 1 1 119 సో 119 వై అనమాట ఇది ఎక్స్ ఓకే ఒక్క నిమిషం ఎక్స్ ఇది ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ టు 119 సో మనకి ఇక్కడ వరకు తెలిసిపోయింది ఇక్కడ కొద్దిగా అరేంజ్ చేసుకుందాం మనకి జగా కావాలి కదా సో ఇప్పుడు వాడు ఏమన్నాడు చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వై ప్లస్ 244 244 ప్లస్ వై ఏంటి 119 దీన్ని 119 కలిపిన ఎంత 14 9 4 3 1 4 4 443 443 నుంచి జెడ్ ఎంత 21 -21 చేసింది ఎంత 2 2 4 422 సో 422 ఈక్వల్ టు అంతేనా మైనస్ జెడ్ చేసిన ఎక్స్ ఎంత ఇక్కడ వాల్యూ ఎక్స్ వాల్యూ ఎంత 77 ప్లస్ క్వశ్చన్ మార్క్ సో 77 ఇక్కడ మైనస్ వెళ్ళిపోద్ది మైనస్ చేస్తే 12 ఏడిస్తే 5 11 వేస్తే 4 అండ్ 3 345 ఓకే టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 345 అనమాట ఓకేనా ఎక్స్ 300 ఎక్స్ అనగా క్వశ్చన్ మార్క్ ఇప్పుడు మనం ఇక్కడ చూద్దాం జెడ్ స్క్వేర్ అంటే ఎంత ఇప్పుడు మన క్వశ్చన్ లోకి ఆన్సర్ లోకి రాదు జెడ్ స్క్వేర్ అంటే 21 స్క్వేర్ అంటే 441 మైనస్ 176 తీయండి 176 11 ఏడిస్తే 5 అండ్ 11 ఏడిస్తే 6 ఓకే ఫ్రెండ్స్ 6 ఇక్కడ ఎంత 345 రావాలి 300 ఒక నిమిషం 422 నుంచి ఓకే 77 తీయాలి 12 అయితే 5 11లోని 422 ఒక్క నిమిషం ఫ్రెండ్స్ 2 2 443 ఇక్కడ చిన్న తప్పు చేసినట్టున్నాను 244 199 వై అంటే 119 చేశాను ఫ్రెండ్స్ ఒక్క నిమిషమే ఈ ప్రాబ్లంలో చిన్న తప్పు చేసాం మనం తప్పనే కాదు మనం తప్పు చేసాం ఎరేజ్ చేయాలంటేనే గొప్ప చిరాకు అయిపోతుందమ్మా ఏదైనా ఎవరైనా టెక్ సేవ్ అయితే కొద్దిగా నాకు ఓకే ఇది చేయండి అబ్బా పెన్ను 244 199 ఇక్కడ చేశాను ఇది 199 కాదు ఇక్కడ రాస్తున్నాను 244 119 అంటే ఇక్కడ 3 1 6 363 ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి 363 ఓకేనా 363లో నుంచి జెడ్ అంతా 21 తీయాల సో 2 4 3 342 మనకు కావాలి ఎక్కడో వచ్చిన ఓన్లీ 342
342 ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ క్వశ్చన్ మార్క్, అవునా? సో ఎక్స్ ఎంత 77. సో 247లో నుంచి మైనస్ తీసేయాలి, అవునా? నూట 19 మైనస్ చేయండి. 12 తీస్తే 5, 11 తీస్తే 6, 265. సో మనకు కావాల్సింది 265, 365 కాదు, ఓకేనా? ఇక్కడ కూడా సరిపోయింది 265. 441లో నుంచి 176 తీస్తే 11 నుంచి 6 తీస్తే 5, 13 నుంచి 7 తీస్తే 6, 3 నుంచి 1 తీస్తే 2, 260. సో 265, 200. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. సో ఎక్కడ కరెక్టేషన్ తప్పు చేసాం అనుకుంటాం. 365 కాదు 265. సో ఆన్సర్ కరెక్ట్ సరిపోయింది. మళ్ళీ చెప్తున్నా, y ఈక్వల్ టు 119. ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. y ఈక్వల్ 119, 214 119 కలిపి మనం 199 కలిపాం. అందుకే అక్కడ మనకి చిన్న ఇది అయిపోయింది అనమాట. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం అర్థమైంది కదా? ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం ఇక్కడ ఇంకా ఇది మరీని. ఓకే, రండి. బిలో గివెన్ సిరీస్ అనేది సిరీస్ 1 విచ్ కంటైన్స్ ఎ రాంగ్ నెంబర్. అంటే సిరీస్ 1లో ఒక నెంబర్ ఉంది. ఫైండ్ రాంగ్ టర్మ్ అండ్ ఫార్మ్ ఏ సిరీస్ 2 దట్ విల్ స్టార్ట్ విత్ ద రాంగ్ టర్మ్ ఆఫ్ ద సిరీస్. అంటే ఏమన్నాడు, సిరీస్ 1లో ఒక రాంగ్ టర్మ్ ఉన్నది, దాన్ని రాంగ్ నెంబర్ ఉన్నది, ఆ రాంగ్ నెంబర్ని మనం ఫైండ్ చేసి ఆ రాంగ్ నెంబర్తో ఇంకో సిరీస్ని తయారు చేయాలి స్టార్టింగ్. అర్థమైందా? అదే అన్నాడు, విత్ రాంగ్ నెంబర్ స్టార్ట్ విత్ ద రాంగ్ టర్మ్ ఆఫ్ ద సిరీస్ 1. బోత్ ఆఫ్ ద సిరీస్ ఫాలో ద సేమ్ లాజిక్. అంటే సేమ్ లాజిక్ ఫాలో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 7, 15, 35, 67, 138, 281, 500. మళ్ళీ అరేంజ్ చేసుకోవాలప్పా, ప్లేసే ఇది లేదు. మళ్ళీ ఇక్కడ చేస్తేనే 7, 15, 35, 67, 138, 281, 568. సో ఇప్పుడు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 8. ఈ రెండు మధ్యన 20. ఈ రెండు మధ్యన 2, 3, 32. ఓకే, ఈ రెండు మధ్యన 1, 11 ఇస్తే 71. ఈ రెండు మధ్యన 11 నుంచి ఇస్తే 3, 7 నుంచి 4 తీస్తే 4, 1, 143. 8 నుంచి 1 తీస్తే 7, 16 నుంచి 8 తీస్తే 4, అంతేనా? 8, 2, 287. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఇది పెన్ మారుస్తున్నాను. చూడగానే మీకు అర్థమై ఉంటుంది, లాజిక్ అయితే అర్థమైపోయింది అనుకుంటున్నాను దేవుడి వల్ల. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత ఉంది? కరెక్ట్గా ఇంటూ 2 ఉంది, +1 ఉంది, అవునా? 143 ఇంటూ 2 అంటే 286 +1. సో ఈ రెండింటికి మధ్యనే ఉంది ఇంటూ 2 +1, అంతే కదా? 71 రెళ్ళ 142 +1 సరే. సో ఈ రెండింటి ప్రకారం ఇది చూస్తే మనకి ఏమన్నా ఇంటూ 2 +1 రావాలి. సో 32 రెళ్ళ అంతా 64, 64 + 1 ఎంత? 65. కానీ మనకు కావాలి ఎంత కావాలి? 71 రావాలి. సో ఈ లెక్కను చూస్తే ఇక్కడ నేను అరేంజ్ చేస్తున్నాను. షిట్, మళ్ళీ రాయాలి, మరి ఏం చేస్తాం? 7, 15, 35, 67 డిలీట్ అయిపోయింది. 138, 281, 568. ఓకే, ఇదైతే మనకు తెలిసిపోయింది ఎంత? 287. ఓకే, 143. ఓకే, 71. సో ఈ లెక్కను చూస్తే ఇక్కడ మనకు 32 ఇక్కడ 32 ఉంది. ఇక్కడ నేను రెడ్ పెన్ పెడతానే. మనకు రావాల్సింది ఎంత? ఇక్కడ ఇంటూ 2 +1 కదా, ఇంటూ 2 +1. సో ఇక్కడ కూడా ఇంటూ 2 +1 అంటే ఎంత అవుతుంది? 71 రావాలంటే ఇంటూ 2 +1 అంటే 35 రెళ్ళ 70 +1, అవునా? +1 అంటే ఇక్కడ 35 రావాలి బేసికల్గా. ఓకే, సేమ్ అలాగే చూసుకుంటే ఇక్కడ 35 రావాలంటే ఏం చేయాలి? ఇంటూ 2 +1, అవునా? ఈ రెండు ఇంటూ 2 +1 అంటే ఏమవ్వాలి? ఇక్కడ 17 రావాలి. ఇక్కడ 17 రావాలంటే ఇక్కడ ఏం రావాలి? ఇక్కడ 8 రావాలి. 8 రెళ్ళు 16 ఇంటూ 2 +1, అంతే కదా? సో ఇక్కడ 8 అయితే సరిపోయింది. ఇక్కడ బేసికల్గా ఇక్కడ నేను మళ్ళీ బ్లూ కలర్ తీసుకుంటాను, ఎందుకంటే దానికి దీనికి మనకి తేడా తెలియాలి కదా. ఇక్కడ బేసికల్గా ఇదైతే కరెక్టే సరిపోయింది. 7కి 8కి 8 సరిపోయింది. ఈ రెండు కరెక్టే సరిపోయి, కానీ ఈ రెండింటికి మధ్యలో ఎంత? 20 డిఫరెన్స్ ఉంది. కానీ ఇక్కడ మనకి 15 రావాలి, అవునా? బట్ ఈ రెండింటి మధ్య కూడా 32 డిఫరెన్స్ ఉంది. కానీ ఇక్కడ రావాలి 37. అంటే ఏది రాంగ్ టర్మ్? రాంగ్ టర్మ్ ఈజ్ 35. మనకు రాంగ్ టర్మ్ తెలిసిపోయింది, ఇంకా మనకు లాజిక్ జస్ట్ ఉంటే చాలు. సో ఒకవేళ రాంగ్ టర్మ్ ఇదే అనుకో, యాక్చువల్గా రావాల్సింది ఏంటి? 32 రావాలి ఇక్కడ, అవునా? యాక్చువల్గా ఏం రావాలి? 32 రావాలి. అంటే లాజిక్ కూడా మనకు రావాలి, ఓకేనా? రాంగ్ టర్మ్ అయితే తెలిసిపోయింది. సో రాంగ్ టర్మ్ నుంచి సెకండ్ సిరీస్ స్టార్ట్ అయిపోయింది. సో 35 నుంచి స్టార్ట్.
రాంగ్ టర్మ్ అన్నాడు చూడండి. స్టార్ట్ విత్ ద రాంగ్ టర్మ్, నాట్ కరెక్ట్ టర్మ్, రాంగ్ టర్మ్తో. సో 35 అయిపోయింది. కానీ ఇప్పుడు మన ప్యాటర్న్ ఏంటి, ఇప్పుడు నెక్స్ట్ సిరీస్ మనం కనిపెట్టాలి కదా. ఇప్పుడు ప్యాటర్న్ ఏంటి, 7 5 ఓకేనా, 32. యాక్చువల్ ప్యాటర్న్ అయితే 32 కదా. సో 7కి 5కి ఎంత, 8 డిఫరెన్స్. 15కి 32కి ఎంత, 17 డిఫరెన్స్. అంటే ప్యాటర్న్ ఏంటవుతుంది, 7 ఒకట్లు అంటే 7 into 1. ఇక్కడ ప్యాటర్న్ అంటే యాక్చువల్ ప్యాటర్న్, మళ్ళీ చెప్తున్నా. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ రాస్తున్నాను, 7 15 32 67. ఇది కరెక్ట్ ఆన్సర్, ఇది కరెక్ట్ టర్మ్ కాబట్టి 138. సో మనకు కావాల్సింది ఏంటి, ఇంటూ, ఇప్పుడు చూడండి 8 వచ్చింది, దాన్ని ఇంటూ 1 + 1 వేసుకుంటా, ఇది ఇంటూ 2 + 2 వేసుకుంటా, ఇది ఇంటూ 3 + 3 వేసుకుంటా, సరిపోయింది కదా. ఓకే, సో ఈ ప్యాటర్న్ లో మనం రావాలి. మళ్ళీ మీరు మర్చిపోతారు, మళ్ళీ ఈ ప్యాటర్న్ కాదు, ఇది సెకండ్ ప్యాటర్న్, సెకండ్ లేయర్ లో ప్యాటర్న్ ఇది మనకి. ఓకే, ఇంటూ 2 + 1 అనేది మనకి సెకండ్ లేయర్ లో ప్యాటర్న్, అంటే ఈ రెండింటి మధ్యన ప్యాటర్న్స్. మనకి యాక్చువల్ ప్యాటర్న్ ఇది. ఓకేనా, సో ప్యాటర్న్ తెలిసింది, నెంబర్ రాంగ్ టర్మ్ తెలిసింది. ఇప్పుడు మనం సింపుల్ గా సెకండ్ సిరీస్ మనం రాసివచ్చు. కానీ ఏమన్నాడు చూడండి, సిరీస్ అయిపోయింది. ఇఫ్ థర్డ్ టర్మ్ ఆఫ్ సిరీస్ 2 ఈస్ కే, దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్, అంటే కే ఫైండ్ అవుట్ చేస్తే థర్డ్ టర్మ్ తెలుసారంటే సెకండ్ టర్మ్ థర్డ్. ఫస్ట్ టర్మ్ ఏమవుతుంది, ఇంటూ 1 + 1, 35 ఒకట్ల 35 + 1 ఎంత, 36. ఓకే, ఒక నిమిషం, 36 ఇక్కడ రావాలి, సారీ 36 ఇక్కడ రావాలి. మళ్ళా అది ఇది ఇప్పుడు వేస్తాం, ఎరేజర్ బాబు. ఇది మొత్తం క్లాస్ అయిపోయింది అనుకో, మళ్ళీ నా వల్ల కాదు. చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా చేయండి. ఇక్కడ నేను అంటే నాకు సిస్టమే చాలా అన్కంఫర్టబుల్గా ఉంది. ఇక్కడ అటు తిరిగిపోతుంది, ఇటు తిరిగిపోతుంది. ఇక్కడ నేను ఏం చేయాలి, ఇంటూ 1 + 1 అంటే ఎంత, 35 + 1 ఎంత, 36. అవునా, అదే కదా వచ్చింది. ఇంటూ 1 7 into 1 15 into 2 32 into 3. సో 7 into 1 అంటే 35 into +1 అంటే 36 కలపాలి. 35 36 ఎంత, 71. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి, 71 ఇంటూ 2 + 2. 71 రెళ్ళు ఎంత, 142. 142 + 2 ఎంత, 144. ఓకే, సో 144 నాకు వచ్చింది. అది ఏమన్నాడు, థర్డ్ టర్మ్ అన్నాడు. ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్. సో నాకు కే వాల్యూ ఇక్కడ నేను రాసుకుంటాను, కే వాల్యూ 144. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, మొత్తం అంతా తీసేస్తున్నా. ఓకే, రాంగ్ టర్మ్ తెలుసు మనకి లేకపోతే మొత్తం అంతా తీసేసి ఎరైజ్ కొట్టేసి ఇక్కడ రాసేస్తున్నాను. కే వాల్యూ ఈక్వల్ టు 144 అండ్ రాంగ్ టర్మ్. ఓకే, రాంగ్ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు 35. సో ఇప్పుడు మనం ఆన్సర్స్ చూద్దాం. రాంగ్ టర్మ్ ఆఫ్ ద సిరీస్ 1 ఈజ్ ఈక్వల్ 67 అంట, అంటే కాదు, ఇది పోయినట్టే. అవునా, థర్డ్ టర్మ్ ఆఫ్ సిరీస్ ఈజ్ ఈక్వల్ 134 అంటే ఇది కూడా కాదు. మనకు థర్డ్ టర్మ్ ఆఫ్ సిరీస్ అయితే కే కదా, 35 71 144. సో ఈ కే అనేది 144 కాబట్టి ఇది కూడా పోయింది. రాంగ్ టర్మ్ ఆఫ్ సిరీస్ 1 అండ్ కే ఆర్ కో ప్రైమ్స్ ఆఫ్ ఈచ్ అదర్ అంటే 35 44 అంతే, ప్రైమ్ నెంబర్ లెక్క. అంటే వీటికి సంబంధం లేదు కదా, కో ప్రైమ్స్ అనమాట. అవునా, వీటికి సంబంధం లేదు కాబట్టి సరే, ఇది కూడా లేదు. కో ప్రైమ్ అంటే 144 ప్రైమే కాదు. సో ఇది కూడా పోయింది యాక్చువల్గా చెప్పాలంటే. కో ప్రైమ్ అంటే ఎప్పుడవుతుంది అంటే 35 కూడా ప్రైమ్ నెంబరే. ఓకే ఓకే, రెండింటికి మధ్యన ఓకే, ఇది అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే కో ప్రైమ్స్ అన్నాడు అంటే దీనికి తగ్గకూడదు. కో ప్రైమ్స్ అంటే ఆ నెంబర్ తగ్గొచ్చు, 730 తగ్గొచ్చు, 100 అంటే ఈ నెంబర్కి సపరేట్ అంటే రూట్స్ ఉండొచ్చు, ఈ నెంబర్కి సపరేట్ రూట్స్ ఉండొచ్చు. కానీ ఈ రెండింటికి మధ్యలోని ఏమీ ఉండకూడదు అనమాట, ఏది ఉండకూడదు. ఇక్కడ 7 5 ఉంది, ఇక్కడ 12 12 18 8 ఇంకా 8 ఇంకా 12 అంటే 4 4 8 18 కింద వస్తుంది అనమాట. బట్ అంటే ప్రైమ్స్ అయితే ఉంటుంది. సో ఇది అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నది. యూనిట్ డిజిట్ ఆఫ్ 19 కే ఈజ్ కూడా 9 అంట. 19 ఇంటూ కే అంటే ఎంత, 144. 19 అంటే 9 4 ఎంత, 6 అవుతుంది. యూనిట్ డిజిట్ ఎంత, 9 అంటే ఇది కూడా పోయింది. నెక్స్ట్, ఇఫ్ వన్ రూట్ ఆఫ్ ఈక్వేషన్ x² - px + k = 0 అంటే కే ఏంటి ఇక్కడ 144. 144కి రూట్స్ కట్టండి. 144కి ఏంటి, 12 12 అవుతుంది, 18 18 కూడా అవుతుంది. అవునా, 18 18 కూడా అవుతుంది ఇందులో. ఓకే, సో 18 8 ఈజ్ 18 అండ్ దెన్ p ఈజ్ ఈక్వల్ టు 8 అంటున్నాడు. ఇది 8 అవుతుందా, రూట్స్ అయితే 18 18, మీరు ఇక్కడ ఇది ఆన్సర్ పెట్టుకొని వెళ్ళిపోతారు. అవునా, ఫిఫ్త్ ఇందులో మీరు ఏం చేస్తారంటే ఫిఫ్త్ ఆన్సర్ పెట్టి వెళ్ళిపోతారు. కానీ అక్కడ ఏమన్నాడు, p ఈజ్ ఈక్వల్ టు 8 అన్నాడు, రూట్ అనలేదు. రూట్స్ 18 8 ఓకే, బట్ కే ఈజ్ ఈక్వల్ టు p ఈజ్ ఈక్వల్ టు 8 అన్నాడు. p ఈజ్ ఈక్వల్ టు 8 వస్తుందా, ఎందుకు వస్తుంది 8? ఇప్పుడు రూట్స్ 18 8 అంటే p ఏం రావాలి, ఎయిదర్
ఏ ప్లస్ బి అవ్వాలి లేదా ఏ మైనస్ బి అవ్వాలి. అవునా? 5 అంటే 18 మైనస్ 8 10 అవ్వాలి. 18 ప్లస్ 8 26 అవ్వాలి. అంటే 10 అవ్వాలి, 26 అవ్వాలి. కానీ ఇక్కడ ఏమంటాడు? 8 అంటాడు. అంటే ఇది కూడా పోయింది. అవునా? ఇది కూడా పోయింది. ఇది కూడా కరెక్ట్ కాదు. ఓకేనా? సో ఆన్సర్ మనకి కోప్రైమ్ ఆప్షన్ 3. ఓకే, ఆన్సర్ మనకి 4th లోని ఆప్షన్ 3 ఆన్సర్ అనమాట. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. సిరీస్ 5 ప్రతిదీ రసవత్తరంగా ఉన్నది. అవునా? ఇక్కడ రాసుకుందాం. సిరీస్ సో అండ్ సో ఎక్స్ అండ్ వై అంటే ఒక సిరీస్తో కనిపెడిస్తే మనకి సరిపోద్ది. ఇక్కడ ఏం చూడండి, ఓకే, ఏ ప్లస్ 15, ఏ ప్లస్ 16.2, ఏ ప్లస్ 18.6 ఎం వరకు వచ్చింది. ఇక్కడ కండిషన్ చూడండి, నోట్ చూడండి. ఎక్స్ అండ్ వై ఆర్ ప్రైమ్ నెంబర్ లెస్ దాన్ 10. లెస్ దాన్ 10 అంటే 10 కన్నా తక్కువలో ఉన్న ప్రైమ్ నెంబర్స్ అనమాట ఎక్స్ అండ్ వై. అండ్ వై ఈజ్ గ్రేటర్ దాన్ ఎక్స్ అనమాట. అంటే వై అనేది ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఎక్స్. సో ప్రైమ్ నెంబర్స్ ఏంటి ఉన్నాయి? ఎక్స్ వైకి మధ్యలో, 1కి 10కి మధ్యలో, 2 ఏంటిది ఎరేజాల్ ఏది ప్రైమ్ నెంబర్స్ ఏంటంటే 2 ఉంది, 3 ఉన్నది, 5 ఉన్నది, 7 ఉన్నది. అంతే. ప్రైమ్ నెంబర్స్ ఈ 4 కదా ఉన్నాయి. 1 to 10 లోని, బిలో 10 లోని ప్రైమ్ నెంబర్స్ 4 ఉన్నాయి. సో ఇప్పుడు మనకి ఆప్షన్ లేదు, మనం ప్రాబబిలిటీలోకి వెళ్ళిపోవడమే. అంటే మనం ఏం చేసుకున్నామంటే ఇప్పుడు వై కన్నా ఎక్స్ తక్కువ అన్నాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వై ఈజ్ ఈక్వల్ టు 7 తీసుకున్నాను అనుకోండి, నాకు ఎక్స్ వాల్యూ ఏంటి? 5 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 2 అవ్వచ్చు. ఇదో బాక్స్లో పెట్టుకుందాం. నెక్స్ట్ ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ టు 5 అనుకోండి, ఏమవచ్చు? 3 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, 7 మాత్రం అవ్వదు ఈ బాక్స్. అవునా? సో అదే వై ఈజ్ ఈక్వల్ టు 3 అనుకోండి, ఎక్స్ వాల్యూ ఏమవుతుంది? 2 అవ్వచ్చు. అవునా? ఇంకా అంతకన్నా ఏం తక్కువ అయితే లేదు. సో ఈ 3 ప్రాబబిలిటీ చూసుకుందాం. సో ఫస్ట్ ప్రాబబిలిటీ మనం పెన్ ఇంక్ చేసి చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఎంత క్యాల్కులేటివ్ చూడండి. అర్థమైందా? మీరు గ్రహించాలి. ఎస్బీఐ ఏమనుకుంటున్నాడంటే ఐఏఎస్ కన్నా ఎక్కువగా ఫీల్ అయిపోతున్నాడు ఎస్బీఐ వాడు. ఐఏఎస్ ఎగ్జామ్స్ కన్నా ఎస్బీఐ క్లర్క్కి, ప్రిలిమ్స్కి. మన పీఓ ప్రిలిమ్స్ టెస్ట్ పేపర్ చూస్తే పాపం ఎంతమంది బాధపడ్డారు తెలుసా? ఎంత టఫ్గా ఇచ్చాడు. అటెంప్ట్ చేయలేపారు చాలా మంది అయితే. అంటే ఎవరైతే 2 సంవత్సరాలు బాగా ప్రిపేర్ అయితే 1 నుంచి బాగా ప్రిపేర్ అయ్యి వాళ్ళు కొద్ది మాత్రం ఏమంది అటెంప్ట్ చేశారు. కానీ ఎవరైతే 2-3 నెలలు ప్రిపేర్ అయిపోయి రాసేస్తే నేను తోపుని, నేను తురుముని, నేను కేక, నేను తోక అని అంటే మాత్రం ఆడు మాత్రం ఇది అయిపోతాడు. అవునా కదా? ఓకే. ఓకే చలో, ఎక్స్ వై. ఇప్పుడు వై వాల్యూ 3 అనుకోండి, ఎక్స్ వాల్యూ 2 అనుకోండి. ఓకే, ఏమవుతుంది? ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ టు ఏ అంట. అంటే 3 × 2 ఈజ్ ఈక్వల్ టు 6 అవుతుంది. ఓకే ఓకే. ఇప్పుడు 2a అన్ని కండిషన్స్ మీట్ అవ్వాలి. 2a అంటే ఎంత? ఏ వాల్యూ తెలిసింది ఎంత? 6. 6 రెళ్ళు ఎంత? 12 ఈక్వల్ టు 10y అంట. y అంటే ఎంత? ఇక్కడ మనం 3 అనుకున్నాం. సో 10 × 3 అంటే 30. అంటే 12 ఈజ్ ఈక్వల్ టు 30 అవుతుందా? అవ్వదు. అంటే ఇది పోయింది మనకి, ఇది పోయింది అనమాట. సో నేను ఇది అరేంజ్ చేసేస్తున్నాను. ఓకే, సో ఇది మనకి పోయింది, ఫస్ట్ది పోయింది. ఓకేనా? ఇది తీసేస్తున్నాను, మనకు అవసరం లేదు. ఫస్ట్ ప్రాబబిలిటీ పోయింది. ఓకే, నెక్స్ట్ చూద్దాం. y ఈక్వల్ టు 5. y 5 అనుకుంటే ఎక్స్ వై ఎంత? సో 2 ఉన్నాయి, 3 వేసుకోవాలి మనం. అంటే y ఈక్వల్ 5 అంటే 5 3 ఎంత? 15. a ఈక్వల్ టు 15 అవుతుంది. ఓకేనా? సో 2a ఎప్పుడు ఏమవుతుంది? 30 అవుతుంది. 2 5 15 15 30. సో 10 × y ఎంత? ఇక్కడ 5 అంటే 50. 30 50 ఈక్వల్ కాదు. సో 5 3 పోయింది. ఇంకా 5 2 చూద్దాం. y ఈక్వల్ టు 5, a ఈక్వల్ టు 2. ఇవన్నీ ఫాస్ట్గా చేసుకోవాలి అంతే. సో ఎక్స్ ఏమవుతుంది? 5 రెళ్ళు 10. 10 ఏది? ఏ తాలూకు వాల్యూ. సో 2a అంటే ఎంత? ఎంత? 20. 20 ఈక్వల్ టు 50 అంటే ఇది కూడా కాదు, అంటే ఇది కూడా పోయింది. అంటే దీన్ని కూడా ఎరైజ్ చేసేసుకుందాం మనం. ఓకే, చూడండి 2 ప్రాబబిలిటీ పోయాయి. అంటే ఇక్కడ మనకి ఇప్పుడు లాస్ట్ ఆప్షన్ మనకు ఒకటే ఉన్నది, ఏంటి? y ఈక్వల్ టు 7. సో పర్ఫెక్ట్ y అయితే పక్క ఇంక అంతకన్నా ప్రైమ్ నెంబర్ లేదు కదా. y ఈక్వల్ టు 7 మనకి వచ్చేసింది. కానీ ఇప్పుడు ఇందులో x వాల్యూ మనం కట్టుకోవాలి. 5 3 2. ఫస్ట్ 5 వేద్దాం. x వాల్యూ 5, y వాల్యూ 7. 5 ఏళ్ళు ఎంత? 35. 35 అనేది a. ఇప్పుడు 2a అంటే ఎంత? 35 రెళ్ళు ఎంత? 70. ఓకేనా? 70 ఈక్వల్ 10y అంటే ఎంత? y వాల్యూ ఎంత? 7. 10 70 ఏమన్నా 70 70 ఈక్వల్. అంటే y వాల్యూ 7, ఎక్స్ వాల్యూ 5. సో మనకి 7 5 వచ్చింది అనమాట. సో ఎక్స్ వై మనకి తెలిసిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? మనం ఎక్స్ వై తెలిసిపోయింది, ఏ కూడా తెలిసిపోయింది. ఒక్క నిమిషమే, ఇవన్నీ అరేంజ్ చేసుకొని మనం
ఏమా ఎక్స్ వాల్యూ తెలిసిపోయింది అండ్ ఏ వాల్యూ కూడా 35 XY కదా. సో ఇప్పుడు చూద్దాం ఏ వాల్యూ ఇక్కడ ఏంటి 35 ప్లస్ 10 ఎందుకు ఇవన్నీ ఏలే కదా యాక్చువల్గా మనం ఇందులో కంపల్సరీ చూసుకుంటే సరిపోద్ది. ఏ వాల్యూ మనకు తెలియపడే పడదు. ఇక్కడ 35 వేసినా ఇక్కడ 35 వేసినా సేమ్ ఏ ఉంది. సో సిరీస్ ఆఫ్ ప్రోగ్రెస్ లోనే మనం చేసాం డైరెక్ట్ గా దీని డిఫరెన్స్ చూసాం 15కి 16.8 డిఫరెన్స్ 1.2 అవునా అంతే కదా. ఇప్పుడు ఏ ప్లస్ 15 ఎంత 50. ఇక్కడ కూడా ఏ ప్లస్ 15 అంటే ఇది 56 35 56.35 కదా 50 51.2 51.2 ఇక్కడ 53.6 ఓకేనా. మీరు ఇలా తీసుకున్నా పర్లేదు లేదా కంప్రెషన్ కంపెనీ డైరెక్ట్ గా తీసేసుకుంటాను. ఏంటి ఇది అసలు పెన్ను ఎలాగుందంటే చిరాకు వేసేస్తుంది ఫ్రెండ్స్ నిజంగా. అసలు రాయడానికి కూడా అయ్యేటట్లేదు. ఏదో సాఫ్ట్వేర్ ప్రాబ్లమో ఏంటో తెలియదు. అన్నీ చూసుకోవాలా నేను మీ గురించి అని చెప్పి ఏదో నేను చేసేస్తున్నాను కానీ అదర్వైజ్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇలాగైతే మాత్రం. ఓకే సో 15కి 16.2కి 1.2 డిఫరెన్స్ అవునా 1.2 చూడండి అసలు చెయ్యి వేస్తేనే ఇది అయిపోతుంది. 16 18.6 ఎంతగా 2.4 సో 2.4 డిఫరెన్స్ ఇంకేంటి తెలిసిపోయింది 1.2 2.4 3.6 ఇలాగే. సో మనం దీన్ని చూసుకుంటూ పోదాం ఇంకా అంతగా టైం వేసేది. 25.8 నుంచి 27కి ఎంత డిఫరెన్స్ ఎంత 15 నుంచి అంటే 2 ఇది కూడా 1.2 సరిపోయింది. నెక్స్ట్ 14 29 అంటే 2.4 సరిపోయింది 2.4 24.33 కంటే 3.6 ఇది సరిపోయింది. నెక్స్ట్ 4.8 నెక్స్ట్ 6 సరిపోయింది. అంటే ఆప్షన్ ఏ కూడా కరెక్ట్. ఇక్కడ చూడండి బోత్ ఏ 1B అని ఉన్నది. సో నెక్స్ట్ కూడా 112కి 113.2 అంటే 1.2 సరిపోయింది. 113కి 115.2 అంటే 4.2 ఇది కూడా సరిపోయింది. అయ్యో బాబు అన్నీ సరిపోతున్నాయే. 3.6 ఇది కూడా సరిపోయింది. ప్యాటర్న్ చూడండి సరిపోతుంది అన్నీ. 4.8 ఇది కూడా 4.8 సరిపోయింది. ఇది 6 సరిపోయింది. అంటే ఇది కూడా సరిపోయింది. మళ్ళీ మూడోది కూడా చూద్దాం 335 అండ్ 1.2 ఇది కూడా సరిపోయింది 1.2. నెక్స్ట్ 6 నుంచి 4 2.4 ఇది సరిపోయింది. నెక్స్ట్ది 6 3.6 నెక్స్ట్ 8.4 8 4 6 సరే అంటే 3 సరిపోయింది. ఆప్షన్ సిఏబిసి అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా. సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా కదా. పెన్ను నేను పెడుతుంటే దాని ఇష్టం వచ్చినట్టు రాసుకుంటూ పోతుంది. ఏంటో నాకు అర్థం కావట్లేదు. దీన్ని తర్వాత రీఇన్స్టాల్ చేసి చేస్తాను. ఓకేనా. బట్ ఇప్పటికీ కొద్దిగా మీరు బేర్ చేయాలి. సో 6th ప్రాబ్లం ఇఫ్ 7 ఈజ్ యాడెడ్ టు ద వాల్యూ ఆఫ్ 2a దెన్ రిజల్టెంట్ ఆఫ్ ఈజ్ అంటే 2aకి ఏ ఓకే సేమ్ ప్రీవియస్ కోరికే దీనికి ఒక పని చేద్దాం. మనకి ఇక్కడ ఏ వాల్యూ 35 ఫ్రెండ్స్ నేను ఇక్కడ రాస్తున్నాను. దీన్ని మీరు హోంవర్కే అనుకోండి. ఇది మీరు చేసుకోవచ్చు అంతే కదా హోంవర్క్ అనుకోండి. దీని ఆన్సర్ మాత్రం మన కమెంట్ సెక్షన్లోని కమెంట్ చేయండి. ఏమన్నాడు 7 2aకి +7 అంట. ఓకే 2 × 35 +7 అంటే 77. దీని ప్రకారం మీరు చూడండి. ఓకేనా ఏమవుతుందో మీరు చూసుకోండి. దాన్ని చూసిన తర్వాత నాకు పెట్టండి. ఓకేనా. దీని ఆన్సర్ ప్లీజ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా చెప్పండి వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తారని. అండ్ మళ్ళీ రేపు మంచి వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు హ్యావ్ ఎ నైస్ డే బాబాయ్. మీకు నచ్చింది అనుకుంటా ఈ నెంబర్ సిరీస్ అనేది ఇప్పుడు ప్యూరిటికల్గా నెంబర్ సిరీస్ ప్లస్ నంబర్ సిస్టమ్ అయిపోయింది. అర్థమైందా. సో మీరు ఇదే విధంగా ప్రిపేర్ అవ్వాలి ఎగ్జామ్ కూడా. అప్పుడు మీరు బాగా సక్సెస్ అవుతారు. హ్యావ్ ఎ నైస్ డే బాబాయ్. టేక్ కేర్. లవ్ యూ ఆల్.